4587 రోజున జూమ్ మీటింగ్‌కి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు జూమ్ మీటింగు ప్రారంభానికి ముందు మర్యాదాస్ అన్న ప్రార్థన చేస్తే ఈ జూమ్ మీటింగ్‌ని మనం ప్రారంభించుకుందాం. మర్యాదాస్ అన్న వందనాలన్న. అన్న వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న. వందనాలు. ప్రే చేయండి అన్న. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహిమోన్నతుడా, పూజనీయుడా, స్తోత్రార్హుడా, నీ గణనామును బట్టి మా హృదయపూర్వకమైన వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. వేర్పులలో నీ వంటి వారెవరు నాయన? పరిశుద్ధుని బట్టి నీవు మహనీయుడవు, శృతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేయి గొప్ప దేవుడు నాయన. నీ స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రభువా ప్రేమించి నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగము ద్వారా మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రాలు. చక్కగా మరి నడిపించే వారిని బట్టి, పాడువారిని బట్టి, వాక్యాన్ని అందించే మీ దాసులను బట్టి స్తోత్రాలు. ఎలాంటి డిస్టర్బెంట్, ఎలాంటి ప్రభావ మరి అంతరాయం లేకుండా చక్కగా కలెక్షన్లను చక్కగా నాయన అందుబాటులో ఉన్నట్లుగా కృపనివ్వమని, ఉదయకాల సమయాన్ని మాకు క్షేమాన్ని కలిగించమని చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 అన్న వందనాలన్న. మరి పాట కోసం సత్యబాబు అని లేరు కాబట్టి రూఫస్ అన్న. రూఫస్ అన్న వందనాలన్న. అవును పాట. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదరు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదరు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభునందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదరో,
క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. వందనాలన్నా. వందనాలన్నా. చాలా చక్కటి పాట పాడినారు. సంఘం గురించి ధ్యానాలు, అదే పాటను మీరు మరి మంచి పాట పాడినారన్నా. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే నిన్న ఒక పాయింట్ మనము ధ్యానం చేసుకున్నాం, అన్న ధ్యానం చేశారు. మరి సమయం ఇట్టే గడిచిపోయింది నిన్న. ఈరోజు కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి దైవజనుడు మరి వాక్యం అందించినట్లు ఒకరు ప్రార్థన చేస్తారు. జనార్దన్ అన్న, వందనాలన్నా. జనార్దన్ అన్న. అన్న ప్రార్థన చేస్తాను. వందనాలన్న, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దయాదాక్షణ పూర్ణుడగు మా తండ్రి, సృష్టికర్త, నిర్మాణకుడా, జగద్రక్షకుడా, పాపుల విమోచకుడా, మహిమోన్నతుడా, మీ కొందనాలు స్తోత్రములు. ఉదయకాలం ఉన్నతమైన వినాన్ని బట్టి, కనికరంగల వినాన్ని బట్టి కృతజ్ఞతలు. మాకు అనుగ్రహించిన శుభదిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. చేసుకున్నాము. వాక్యం ఇచ్చిన దాసుని ప్రభాకరావు గారిని ఆశీర్వదించండి. ఇది ధ్యానం ద్వారా మాకు మేలు, మీకు మహిమ కలుగుట కృప చూపండి, తోడుగు నడిపించండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమీన్. మరి ఈ సమయంలో దైవజనులు ప్రభాకరరావు అన్న వాక్యం అందిస్తూ ఉండగా మనం అందరము శ్రద్ధగా విని మేలు పొందుదాం. అందరూ మీట్లో ఉంటే మనం వాక్యాన్ని విందాం. మరి అన్న ప్రభాకరరావు, వందనాలన్నా. జాయిన్ అవుతున్నాను. లేదు, అవును. ఫోటో వచ్చినట్లున్నాను ఇంతకుముందు. అవుతున్నాడు, ఒక నిమిషం. అవును, వచ్చినాను. ఒక్క 2 చరణాలు పాడండి, నేను ఇలా చేస్తా. అవును, మర్యాదసన్న. ఓకే మర్యాదసన. ఓకే ఓకే. యేసుతో నడువు మా సంగమా, యేసులో నిలువు మా సంగమా, యేసు కొరకు సాగుమా సంగమా, యేసే నీ సర్వమని ఎరుగుమా, యేసే నీ సర్వమని ఎరుగుమా, యేసుతో నడువుమా సంగమా, యేసులో నిలిచేవో సంగమా, యేసు కొరకు ఫలించుమా, యేసులో నిలిచేవో సంగమా, యేసు క్రియలు నీలో ఫలించుమా, ఏ కష్ట నష్టములు వచ్చినా, ఏ కష్ట నష్టములు వచ్చినా, యేసు కొరకు నిలువుమా సంగమా, యేసు కొరకు నిలువుమా సంగమా, యేసుతో నిలిచేవో సంగమా,
యేసుకు ప్రతికూలముగా నిలుతువా, యేసుతో నిలిచేవో సంగమా, యేసుకు ప్రతికూలముగా నిలుతువా, ఏదేని లోపము నీకుండినా, ఏదేని లోపము నీకుండినా, యేసు రూపమునకు సరి చేసుకో, యేసు రూపమునకు సరి చేసుకో, యేసుతో నడువు మా సంగమా, యేసులో నిలువు మా సంగమా, యేసు కొరకు సాగుమా సంగమా, యేసే నీ సర్వమని ఎరుగుమా, యేసే నీ సర్వమని ఎరుగుమా, యేసుతో నడువుమా సంగమా, యేసులో నిలిచే ఓ సంగమా, మాసిన నీ జీవితము కడుగుమా, యేసులో నిలిచేవో సంగమా, మాసిన నీ జీవితము కడుగుమా, యేసు ఆత్మలోన నివాసించుమా, యేసు ఆత్మలోన నివాసించుమా, వాసిటెక్కి ప్రభు కొరకై సాగుమా, వాసిటెక్కి ప్రభు కొరకై సాగుమా, యేసులో నడువుమా సంగమా, యేసులో నిలువుమా సంగమా, యేసు కొరకు సాగుమా సంగమా, యేసే నీ సర్వమని ఎరుగుమా, యేసే నీ సర్వమని ఎరుగుమా, యేసుతో నడువుమా సంగమా. అన్నా ప్రభాకర్ అన్నా, వందనాలు అన్న. స్టార్ట్ చేయండి. వందనాలన్న ప్రభాకర్. ప్రభునామాలందరికీ వందనాలండి. ఉదయకాలము వాక్య ధ్యానానికి సహాయకరంగా ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన వారులారా, సంఘము అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. మొదటి పాఠంలో సంఘ ఉపోద్ఘాతంలో సంఘము అనే మాట మొదట ఎక్కడ ప్రస్తావించబడింది మనము తెలుసుకున్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. సంఘము ఎవరిది అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకున్నాము. మత్తయి సువార్త 16:18, అపోస్తల కార్యముల గ్రంథము 20:28, ఎఫెసీ పత్రిక 1:23 లేఖనాల ప్రకారము సంఘము ప్రభువుది అని మనము గమనించాం. మూడవ సంగతి, సంఘము అనగా ఏంటో మనం చూచాం. సంఘము అంటే బయటికి పిలువబడిన వారు అని మనం గమనించాం. దానికి గ్రీక్ భాషలో ఎక్లేషియా అనే పేరుతో ఆ పదంతో వాడబడింది. ఎక్లేషియా అని అంటే పిలువబడి సమకూర్చబడిన సమూహం అని అర్థం. బయటికి పిలువబడి సమకూర్చబడిన సమూహం. సంఘాన్ని ప్రభువు ఆయన ఈ బయటికి పిలువబడిన వారిని
ఎలా పిలిచాడు అని అంటే సువార్త వలన పిలిచాడు అని కూడా మనం గమనించాం. సువార్త లేకుండా పిలవడము అనేది జరగదు. సువార్త పిలుపు వలన మనము సంఘములోనికి వస్తున్నాం. సంఘం యొక్క ఉద్దేశం, ప్రభువు సంఘం పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అని అంటే, సంఘము పరిశుద్ధంగా ఉండాలి అని, సంఘము క్రీస్తు ప్రభుత్వం క్రింద ఉండాలని, సంఘము ప్రార్థించేదిగా ఉండాలి అని, సంఘము ఆయన గుణాతిశయములను ప్రచురము చేసేదిగా ఉండాలి అని మనం గమనించాం. దానికి ఇంకొక మాట కూడా జోడు చేసుకుందాం. తిమోతి పత్రికలో పౌలు గారు రాసినట్టుగా, సంఘము సత్యమునకు స్తంభముగాను ఆధారముగాను ఉండాలి. అది సంఘం పట్ల ప్రభు యొక్క ఉద్దేశము. సంఘానికి ప్రభు ఇచ్చిన అధికారము చాలా విశిష్టమైంది. మత్తయి సువార్త 16, 18, 19 వచనాల్లో, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు, పాతాళ ద్వారములు బ్రద్దలు చేయగలిగినంత శక్తివంతమైంది సంఘము అని నిన్నటి దినాన మనము గమనించాం. ఈ దినము సంఘము పోలికలు మనం గమనిద్దాం. సంఘానికి ఉన్న విశిష్టతను, సంఘం యొక్క ప్రాముఖ్యతను, ప్రత్యేకతను మనము తెలుసుకోవడానికి మనకు అర్థమయ్యే వాటిలో నుండి, మన చుట్టూ ఉన్న, మన పరిసరాల్లో ఉన్న వాటి నుండి ప్రభువారు కొన్ని వస్తువుల ద్వారా ఆయన మనకు సంఘము ఎంత శ్రేష్టమైనది, సంఘము ఎంత విశిష్టమైనది అన్న సంగతిని ఆయన మనకు జ్ఞాపకం చేశాడు. ఈ పోలికలు ఏం చేస్తున్నాయి అని అంటే, ప్రభువు సంఘాన్ని కొన్ని మన చుట్టూ ఉన్న, మన అనుభవంలోనికి వస్తున్న కొన్నిటిని చూపిస్తూ, సంఘం అంటే ఇలా ఉంటుంది అని ఆయన నేర్పించాడు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, అవి ఎంత ముఖ్యమైనవో, అవి ఎంత విలువైనవో, సంఘము కూడా అంతే ముఖ్యమైనది, అంతే విలువైనది అని చెప్పడం ప్రభు యొక్క ఉద్దేశం. ఆ కారణం చేత ఈ ఉదయకాల వేళ సంఘానికి ప్రభువు అనుగ్రహించిన పోలికలు మనము గమనించే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం చదువుకున్న లేఖన భాగంలోనే సంఘము ఆయన శరీరము అన్నాడు. ఆ సంఘము ఆయన శరీరము. నేను అవేంటి అన్నది ముందుగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత వాటిని గురించిన వివరంలోనికి మనం వెళదాం. మొదటి మాట సంఘము శరీరము అనే అంశంతో పోల్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. రెండవ మాట చూడండి. రెండవ మాట ఈ ప్రక్కనే 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము వచనము 19. 19వ వచనంలో మనం ఏం చదువుతున్నాం అనంటే, ఆఖరి మాట, ఆ వచనాన్ని మనం చదువుతాం చూడండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అన్నాడు. దేవుని ఇల్లు అనే మాట సంఘానికి వాడబడిన మాట. దేవుని ఇల్లు. మూడవ మాట చూడండి. మూడవ మాట మనం గమనిద్దాము. 21వ వచనం. 21వ వచనంలో, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచూ ఉన్నది. పరిశుద్ధమైన దేవాలయము అని మనం జ్ఞాపకం పెడతాం. పరిశుద్ధమైన దేవాలయం. వచనం 21.
మూడో మాట మనం చదువుదాం చూడండి. మూడో మాట 3వ అధ్యాయము 14వ వచనం. 3:14లో ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. ఇక్కడ కుటుంబము అనే పదాన్ని మనం చూస్తున్నాం. కుటుంబము అనే పదాన్ని మనం దృష్టిలో పెడదాం. అది 4వ మాట. 5వ మాట ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో వచనము 31, 32 వచనాల్లో ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అన్నాడు. ఈ లేఖన భాగం అంతట్లో స్త్రీలారా పురుషులారా అని మాట్లాడుతూ వివాహము ద్వారా ఏకమయ్యే స్త్రీ పురుషులు వివాహానంతరము తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒకరినొకరు హత్తుకుంటారు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏక శరీరం అని అంటూ, నేను భార్యాభర్తలను గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు, నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ సంఘము అనగా భార్య అని అన్నాడు. సంఘము అనగా భార్య. 6వ మాట మనం చదువుదాం చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మను ప్రధానము చేసి తిని అన్నాడు. కన్యక అనే మాట సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. పవిత్రురాలైన కన్యక. ఈ పదజాలము, ఈ పోలికలు పరిశుద్ధ గ్రంథంలో సంఘాన్ని గురించి ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. మీరు ఇంకొంచెం ధ్యానం చేయండి. ఇంకేవైనా పోలికలు ఉంటే మన గ్రూప్లో సెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పోలికలతో సంఘాన్ని మనకు ఆయన పరిచయం చేశాడు. కారణం ఏంటి అంటే సంఘం యొక్క విశిష్టతను, ప్రత్యేకతను, ప్రాముఖ్యతను మనము తెలుసుకోవడానికి, మనకు అర్థం కావడానికి పౌలు గారు ఈ ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మదేవుడు ఈ ఏర్పాటు చేశాడు. ముందుగా మనము గమనిస్తూ ఉండగా వీటి గురించి మనం గమనిస్తున్నప్పుడు సులభంగా మనకు ఈ పదాలే మనకు చాలా విలువైన పాఠాలు నేర్పిస్తున్నాయి. అవేంటి అన్నవి కూడా మనము జాగ్రత్తగా గమనిద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. ముందుగా మనము శరీరము అనే పదాన్ని చూచాం. సంఘము ఆయన శరీరము. చూడండి, ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాము. సంఘం యొక్క విశిష్టత మనం అర్థం చేసుకోవాలి అని అంటే, శరీరాన్ని మనం అర్థం చేసుకుంటే సంఘం యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము వచనం 16. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచు ఉండగా
ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచు ఉన్నది అన్నాడు. ఈ వచన భాగం మనకేమని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము శరీరము. ఈ సంఘము ఒకటి ఆయనలో అమర్చబడింది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పదాన్ని వాడాడు ఆయన. సర్వ శరీరము ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి అటాచ్ విత్ హెడ్, సంఘముతో అతుగబడి అమర్చబడింది అనే మాట మనం చూస్తున్నాం. అవును, తల లేని శరీరము అది మృతతుల్యమైంది కదా. మన ప్రభువు శిరస్సు అయి ఉన్నాడు, ఆయనతో ఆయనలో నుండి మనము అతుకబడి ఉన్నాము అనేది క్రీస్తుకు సంఘానికి ఉన్న అనుబంధాన్ని గమనిస్తున్నాం. అంటే సంఘమును క్రీస్తు నుండి వేరు చేయడానికి అస్సలు వీలు లేని అంశం అన్నమాట. చాలాసార్లు బోధిస్తూ ఉంటారు కొంతమంది అవగాహన లోపంతో, నీవు క్రీస్తులోనే ఉన్నావా, క్రీస్తుకు వేరైపోయావా అని. ఎప్పుడే కానీ ఎవరే కానీ ఒకసారి క్రీస్తులోనికి వచ్చిన వారు మరెన్నడూ వేరు కావడానికి వీలు లేదు. ఈ మాట మనం జ్ఞాపకం పెడదాం. ఫెలోషిప్ దూరం అవుతుందేమో కానీ మనతో ఆయనకున్న సంబంధం మాత్రం తెగిపోదు, సహవాసం తెగిపోతుందేమో. అందుకే మనం ఆయన నుండి అమర్చబడ్డాం. శిరస్సు నుండి శరీరం అమర్చబడింది, శిరస్సును శరీరాన్ని వేరు చేయలేం. మనము సంఘము అంత బలమైనది అని మనం జ్ఞాపకం పెడదాం. సంఘమునకు క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధము అది ఎన్నడూ ఎప్పుడే కానీ విడదీయలేదు. కొంతమంది ఇలా కూడా అంటారు, నువ్వు ఎత్తబడే సంఘంలో ఉన్నావా. ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. సంఘం అంటే ఖచ్చితంగా ఆయనతో ఉండేది. శిరస్సు ఎక్కడుంటే శరీరం అక్కడ ఉంటుందండి. శరీరము శిరస్సు రెండు వేరు అవుతాయా? ఎప్పటికి వేరు కావు. కాబట్టి క్రీస్తుతో సంఘము ఎన్నడూ విడిపోదు అనే మాట జ్ఞాపకం పెడదాం. క్రీస్తుతో మనకున్న బంధము శాశ్వతమైనది అని శరీరం చెప్తూ ఉంది. క్రీస్తుతో మనకున్న బంధము శాశ్వతమైంది. రెండోది కూడా మనం గమనిస్తున్నప్పుడు, సంఘములో ఉన్న అవయవాలు, శరీరములో ఉన్న అవయవాలు, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచు ఉండగా అన్నాడు. శరీరము అంటేనే పని. శరీరము అనగానే మనము గుర్తించాల్సిన చాలా ముఖ్యమైన సంగతి ఏంటి అని అంటే, పని లేని శరీరం ఉంటుందా ఎక్కడైనా? పని లేని శరీరం ఉండదు. అందుకే అక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ పదజాలాన్ని వాడాడు. తన పరిమాణము చొప్పున ప్రతి అవయవము పనిచేస్తూ ఉంది అన్నాడు. శరీరం మనకేం చెప్తుంది అనంటే, ప్రతివారు పని చేయవలసిన వారు, సంఘము దేవుని పనిలో ఉండవలసినది అని మనకు జ్ఞాపకం చేస్తుంది. సంఘము పని లేనిదిగా ఉండడానికి వీలు లేదు. పని లేకుండా ఉంటుందా అంటే చూడండి లేఖనం. పని లేకుండా ఉన్నాయి కొన్ని అవయవాలు, లేక పని లేకుండా శరీరం అప్పుడప్పుడు ఉండడానికి అవకాశం ఉన్నది అన్నాడు. అందుకని పౌలు గారు ఇలా అంటాడు చూడండి, హెబ్రీ గ్రంథకర్త ఇలా అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:12. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెణుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము
చేసుకొనుడి అన్నాడు. ఈ వచన భాగంలో మనకు వడలిపోయిన సడలిపోయిన మోకాళ్ళు, వడలిపోయిన చేతులు, కుంటి కాలు, బెణికిపోయిన కుంటి కాలు ఇవి కనపడుతున్నాయి మనకు. ఇవేం చేస్తాయి? పని చేస్తాయా? పని చేయలేవంటే ఇవి పని చేయలేవు. ఎందుకనంటే బలహీనమైనవి, అందుకే పని చేయలేవు అన్నాడు. అంటే అర్థమేంటంటే సంఘములో లేక సంఘము పని చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. బలహీనపడ్డప్పుడు పని చేయడానికి వీలు లేకుండా ఉన్నది. అందుకనే సంఘము ఎల్లప్పుడూ పనిలో ఉండాలి. పని లేకపోతే సంఘము బలహీనపడుతుంది. ఈనాటికి ఆ కాలంలో ఒకప్పుడు మన భారతదేశ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా సంఘము క్రియాశీలకమైన పాత్రలో ఉన్నది. సంఘము సమాజములో క్రియాశీలకమైన పాత్రగా ఉన్నది. నేడేమైంది అనంటే సంఘము సమాజములో ఒక మూలకు నెట్టివేయబడ్డట్టుగా ఉంది. క్రియాశీలకమైన పాత్ర పోయినట్టుగా నేడు మనం చూస్తున్నాం. ఒకప్పుడు దేవుని దాసులు, మిషనరీలు ఆయా దేశాలకు వచ్చినప్పుడు వారు సంఘములో ఒక ముఖ్యులుగా, ప్రముఖులుగా సంఘాన్ని అంటే సమాజాన్ని వారు ప్రభావితం చేసిన వారుగా మనకు కనబడుతున్నారు. నేడు సంఘము సమాజము చేత ప్రభావితం చేయబడుతుంది, కానీ సమాజాన్ని సంఘము ప్రభావితం చేయడం లేదు. కారణం ఏంటి అనంటే పనిలో లోపం. కాబట్టి ప్రియులారా, అదేంటి అనేది మనము తర్వాత డిస్కషన్ చేద్దాం. మెట్టుకో మాట జ్ఞాపకం పెడదాము. శరీరము అనే మాట మనకి ఏమని జ్ఞాపకం చేస్తానంటే పనిని జ్ఞాపకం చేస్తుంది. పని కలిగిన శరీరము శక్తివంతంగా ఉంటుంది. పని కలిగిన శరీరము చురుగ్గా ఉంటుంది. పని లేని శరీరము అది బలహీనంగా ఉంటుంది. అందుకని ప్రభువు మనల్ని శరీరముతో పోల్చి చూపించాడు. రెండవది, శరీరము పని గురించి మనం గమనిస్తున్నప్పుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట కూడా అంటాడు, చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాస్తూ ఓ మంచి మాట జ్ఞాపకం వస్తుంది. పన్నెండవ అధ్యాయానికి రండి, మొదటి పత్రిక. 25వ వచనం. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున అన్నాడు. శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు అన్నాడు. ఈ పదాన్ని ముక్కబట్టుకుందాం మనం. అదేనంటే శరీరములో ఉన్న అవయవాల్లో వివాదము లేదు. శరీరములో ఉన్న అవయవాల్లో వివాదం లేదు. ఎక్కువ తక్కువ అనే భావన లేదు అన్నాడు. ప్రాముఖ్యత అనే భావన లేదు. శరీర అవయవాల్లో ఏ అవయవము నీకంటే నేను గ్రేటు, నీకంటే నేను చాలా ప్రాముఖ్యమైన దానను, నీ స్థానం కంటే నా స్థానం గొప్పది అని ఏ అవయవముతో కూడా వివాదం పెట్టుకోదు అని అన్నాడు. ఏమంటే ఉంటుంది అలాంటి వివాదం? అంటే మనకు అలాంటి వివాదం ఎక్కడ కనపడదు. ఎందుకు కనపడదు అని అంటే దేవుడు అలాగ అమర్చాడు. వివాదం లేదు. ఎందుకు వివాదం లేదనంటే అన్నీ
అవసరమే, అన్నీ ప్రాముఖ్యమైనవే, అన్నీ ఒకదానితో ఒకటి మిళితమై వాటి వాటి క్రమములో పనిచేసేవి. కాబట్టి శరీరము అనగానే మనకేమైనా జ్ఞాపకం చేస్తుంది, వివాదము లేనిది అని జ్ఞాపకం చేస్తుంది. వివాదము లేక పని కలిగినది, ఘర్షణ లేకుండా పని కలిగింది. ఘర్షణ ఏర్పడితే ప్రమాదంతో శరీరము పాడవుతుంది. చాలా కాలం క్రితము ఒక దైవజనుడు తన భార్యను బాలేక చెన్నై తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు అనంటే, ఆయన చెప్పిన కారణం ఏంటి అనంటే, శరీరంలో మనకు తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. అందులో తెల్ల రక్త కణాలు బయట నుంచి శరీరంలోకి ఏవైనా రోగాలు ప్రవేశించినప్పుడు వాటితో పోరాడతాయి. తద్వారా శరీరము రోగము బారిన పడకుండా కాపాడబడుతుంది. అది తెల్ల రక్త కణాలు చేసే పని. అయితే ఆ సోదరికి ఆవిడ తెల్ల రక్త కణాలు బయట నుంచి వచ్చే రోగాల మీద కాకుండా ఆవిడ శరీరంలో ఉన్న అవయవాల మీదే దాడి చేస్తున్నాయంట. అందువల్ల ఆమె అనారోగ్యం పాలైంది. అంటే శరీరంలో దేవుడు నిర్ణయించిన క్రమం ప్రకారము వివాదమేమి లేదు. ఒకవేళ శరీరంలోనే వివాదం ఏర్పడితే హాస్పిటల్ పాలవుతుంది శరీరం. సంఘం కూడా అంతే, జ్ఞాపకం పెట్టుకుందాం. సంఘములో వివాదం లేదు, అయితే వివాదం వస్తే హాస్పిటల్ పాలు కావడమే. అందుకే సంఘాలు రెండు బలహీనపడడానికి కారణం ఏంటి అని అంటే వివాదం ఏర్పడ్డమే. నీకంటే నేను గొప్ప, నీకంటే నేను ముందు, నీకంటే నేను ప్రాముఖ్యము, మేము ఎప్పటి నుంచి ఉన్నాము, ఇట్లాంటి వివాదాలు ఉన్నాయి. అందుకనే సంఘం బలహీనంగా ఉంది. దీన్ని విస్తారంగా మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి, మనకు ప్రయోజనకరం అవుతుంది. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట ఏమనుకున్నాం? దేవుని ఇల్లు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఇల్లు అనే మాటకు మనం వస్తున్నప్పుడు మనము ఇంటిని ఒక కట్టడంగా మనము గమనించగలము. ఇల్లు కట్టాలి అనంటే దానికి కొలతలు మనకు కనబడతాయి. ఇల్లు అనగానే కొలతలు మనకు కనబడతాయి. ఇల్లు అనగానే అన్ని మెజర్మెంట్స్ మనం చూస్తాం. ఇల్లు కట్టేటప్పుడు ఇంటి నిర్మాణం చేసే పనివారి దగ్గర కొన్ని బద్దలు ఉంటాయి, కొలత బద్దలు. మట్టపు గుండు, తూకం గుండు ఉంటుంది. మట్టపు గుండు, తూకము గుండు మనకు కనబడుతుంది. దాని ప్రారంభము దాన్ని చేసేటప్పుడే పక్కాగా దాని పొడవు, వెడల్పులు, దాని మూలలు అన్నీ కొలతలు, క్రమము మనం చూస్తాం. ఈ కొలతలు, ఈ క్రమము జాగ్రత్తగా మనం అన్నిటినీ బేరేజ్ వేసి దాన్ని మనము ఇంటిని నిర్మిస్తాం. అంటే ఇల్లు అనగానే ఎటుబడిదాడి చేయడానికి వీల్లేదు. ఇల్లు అనగానే ఖచ్చితమైన క్రమశిక్షణతో క్రమంగా కొలతలకు తగినట్టుగా ఉండాలి. కొలతలు లేకుండా లేక కొలతలకు భిన్నంగా ఏ వ్యక్తి ఇంటిని నిర్మించలేడు. అందుకే ప్రభు ఇక్కడ దేవుని ఇల్లు అనే మాట ఎందుకు వాడాడు అనంటే, సంఘము క్రమశిక్షణతో కూడింది. సంఘము అనంటే క్రమశిక్షణతో కూడింది. సంఘములో క్రమము చాలా ముఖ్యమైనది. ఎటుబడితే అటు ఉండడానికి వీల్లేదు, ఎటుబడితే అటు చేయడానికి వీల్లేదు. అందుకనే తిమోతికి పౌలు గారు రాస్తూ, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అన్నాడు. తిమోతి పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు ఆ మాటను మనకు ప్రస్తావించాడు. చాలా స్పష్టంగా ఆ మాట మనందరం ఎరుగుదు. మన సంఘాలన్నింటిలో ఈ పదాన్ని వాడతాము. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచూ ఉన్నానన్నాడు. సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అంటే ఎంత క్రమశిక్షణతో ఉండాలో అన్నాడు.
ఎంత క్రమశిక్షణతో ఉండాలో. ఏ వ్యవస్థ అయినా సరిగ్గా నడవాలి అనంటే, ఏ సంస్థ అయినా సరిగ్గా నడవాలి అనంటే దానికి ఏముంటుంది? క్రమం ఉంటుంది. క్రమము లేని వ్యవస్థ పాడవుతుంది. క్రమము లేని సంఘము భూమి మీద ఎక్కడ కనబడడానికి వీల్లేదు. క్రమం తప్పితే అంత గందరగోళంగా ఉంటుంది. క్రమం తప్పితే అంత గందరగోళంగా ఉంటుంది. నేడు మన ఆంధ్ర రాష్ట్రంలో వాతావరణం ప్రకారము వాస్తవంగా ఇప్పటికి విస్తారంగా వర్షాలు పడి రైతులు పొలాల్లో ఉండాలి. కానీ ఎలా ఉంది పరిస్థితి అనంటే, మా ప్రాంతంలో అయితే పొలం పనులే ప్రారంభం కాలేదు. కారణం ఏంటంటే వర్షం లేదు. రావాల్సిన సమయానికి వర్షము రావడం లేదు. అంటే ప్రతి దాన్ని ప్రభువు సృజించినప్పుడు, సృష్టిని ప్రభువు చేసినప్పుడు ప్రతి దాని క్రమంలో పెట్టాడు. మనకు శాస్త్రవేత్తలు తెలియజేశారు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. క్రమం ఉంది అందులో. ఎవరు పెట్టారంటే దేవుడే నిర్ణయించాడు. అలాగే దేవుని ఇల్లు, సంఘము అంటే దేవుని ఇల్లు, అది క్రమశిక్షణతో కూడినదై ఉండాలి. సంఘము ఎటుబడితే అటు ఉండడానికి వీలు లేదు. లోకములో సంఘానికి కొన్ని క్రమాలు, కట్టుబాట్లు ప్రభువు పెట్టాడు. కాబట్టి ఇల్లు అనగానే మనకు జ్ఞాపకం వచ్చే మాట, ఒక భౌతికమైన ఇల్లు కట్టడానికి మనం ఎన్ని కొలతలతో జాగ్రత్త పడతామో, కొలతలతో కూడింది సంఘం. కొరతలతో కూడింది కాదు. జ్ఞాపకం పెట్టండి. సంఘము కొరతలతో కూడింది కాదు, సంఘము కొలతలతో కూడింది. ఏమండి ఇలాగే ఉండాలా, ఇదే చేయాలా అంటే అలాగే ఉండాలి, అట్లాగే చేయాలి. ఏది మన ఆలోచన ప్రకారము మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇల్లు మనకు క్రమశిక్షణ నేర్పించేది, క్రమాన్ని నేర్పించేది అని మనం మనసులో పెడదాం. మూడో మాట, అక్కడే మనము ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలోనే పరిశుద్ధమైన దేవాలయము అనే పదం వాడాడు. వచనం 21లో పరిశుద్ధమైన, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అనే మాట ఎఫెసీ పత్రిక 2:21లో వాడాడు. సంఘము అది మనకు దాని విశిష్టత తెలుసుకోవడానికి ప్రభు వాడిన మరొక పదము పరిశుద్ధమైన దేవాలయం. అందులోనే ఉంది, దేవాలయము అనగానే ప్రత్యేకమైంది. ఇక ఆ ప్రత్యేకత ఏంటి అనంటే పరిశుద్ధతే దాని ప్రత్యేకత. సంఘానికి పరిశుద్ధతే ప్రత్యేకత. పరిశుద్ధమైన దేవాలయము అనేది మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే, పరిశుద్ధత అనంటే తెల్లగొడ్లు వేసుకోవడం కాదు. మన ఎరుగుదు. పరిశుద్ధత అనంటే ప్రత్యేకించబడుట అని అర్థం. సంఘము ప్రత్యేకించబడింది. నిన్న మనం గమనించుకున్న దాంట్లో అదే. చీకటిలో నుండి వేరు చేయబడింది, పాపములో నుండి వేరు చేయబడింది. సంఘము పరిశుద్ధతకు ఆనవాలు. అందుకనే ఇందులో మనం ఇంకో మాట దీనికి జోడు చేసుకుందాం. 5వ అధ్యాయానికి రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, క్షమించండి, 27వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, తర్వాత చూడండి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక ఎలా ఉండాలనుకుంటున్నాడంటే పరిశుద్ధమైంది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు. ఇక్కడ ప్రభువు అప్పగించుకున్నాడు. ఇది బలి అర్పణ గురించి రాసిన మాట కాదు, బలి అర్పణ కాదు. ఇక్కడ అప్పగించుకొనెను అనేది ఆయన సంఘము పట్ల ఆయనకున్న డెడికేషన్కు గుర్తు అన్నమాట.
ప్రభువు సంఘం పట్ల ఎలాంటి డెడికేషన్ కలిగి ఉన్నాడు అనంటే అది ముడత మచ్చ కళంకము లేనిదై ఉండాలి. రెండవది అది పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమగల సంఘముగా ఉండాలి. ఒకరోజు సంఘము శాశ్వతంగా ప్రభువు దగ్గర నిలబడే రోజు వస్తుంది. ఆయనతో ఐక్యమై ఆయన ప్రక్కనే నిలబడే రోజు వస్తుంది. అప్పటికి ఆ సంఘము మహిమగల సంఘముగా కనబడాలి. అందుకనే ఆయన వాక్యము అనే స్నానాన్ని, వాక్యం అనే ఉదక స్నానాన్ని ఇచ్చాడు. ఆ వాక్యము ద్వారా దానిని పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు అన్నాడు. వాక్యం ఎందుకు మనకు అనంటే మనం ప్రసంగం చేయడానికి అనుకుంటున్నాం చాలాసార్లు. సంఘాల్లో చాలామంది ఈ పొరపాటు చేస్తున్నారు. అదేంటంటే ఎక్కువ జనాభా కలిగిన చోట వాళ్ళకు టైం టేబుల్ వేస్తారు. బైబిల్ స్టడీ ఫలానన్నా, విజ్ఞాపన ఫలానన్నా, వాక్య ధ్యానం ఫలానా అయినా, గృహ కూడికలో ఫలానా అయినా వేస్తారు. వాళ్ళ పేరున్న రోజు, వాళ్ళు వాక్యం చెప్పే రోజు అటెండ్ అవుతారు. వాళ్ళు మధ్యలో రారు. ఇంకా అది సరైన విధానం కాదు. అంటే మనం వాక్యం చెప్పడానికి అనుకుంటున్నాం. కాదు, వాక్యం చెప్పడానికి కాదు. వాక్యము ప్రభువు కొరకు పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకడానికి. సంఘానికి ప్రభువు వాక్యం ఎందుకు ఇచ్చాడు అనంటే సంఘము పవిత్రమైందిగా, పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమగల సంఘముగా కనబడాలని ప్రభువు వాక్యం ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధ దేవాలయము అనే మాట మనకు గమనిస్తున్నప్పుడు సంఘము ఎల్లప్పుడూ దేవుని పరిశుద్ధతను ప్రతిబింబించేది అని జ్ఞాపకం పెడతాం. సంఘము ఎల్లప్పుడూ దేవుని పవిత్రతను ప్రతిబింబించేది. అందుకే సంఘము లోకములో జరిగే కార్యాలకు వేరుగా సంఘము కనబడాలి. నేటి దినాల్లో మనం గమనించే సంగతి, మనందరము ఎక్కువ మంది బాధపడే సంగతి, లోకము నుండి సంఘము వేరు చేయబడింది అని వాక్యం చెబుతూ ఉండగా ఇప్పుడు లోకము సంఘములో ప్రవేశించింది అని మనం బాధపడుతున్నాం. లోకము సంఘములో ప్రవేశించింది. లోకాచారాలు, లోక విధానాలు సంఘములో ప్రవేశించాయి. మనము కొంచెం దీన్ని గమనించాలి. లోకము ఆనందించేవి సంఘములోనికి రాకూడదు. సంఘము లోకమునకు వేరుగా ఉండాలి. పరిశుద్ధత అనంటే వేరుగా ఉండడము, ప్రత్యేకంగా ఉండడం అని అర్థం. కనుక పరిశుద్ధ దేవాలయము అనేది మనకు ప్రత్యేకతను, పరిశుద్ధతను, లోకానికి వేరైన తీరును జ్ఞాపకం చేసేది. లోకానికి వేరైన తీరును జ్ఞాపకం చేసేది. 4వ మాట, సంఘము అనగా కుటుంబము. సంఘము అనగా కుటుంబము. ఎఫెసీ పత్రిక 3:14. కుటుంబముతో సంఘాన్ని పోల్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు? కారణం ఏంటి అనంటే కుటుంబము అనగానే కుటుంబములో బంధాలు ఉన్నాయి. కుటుంబము అంటేనే బంధాలతో కూడుకుంది. కుటుంబము రెండవది మనకు నేర్పిస్తుంది, బాధ్యత మనకు నేర్పించేది కుటుంబం. కుటుంబము బంధాలు, బాధ్యతలతో కూడుకున్నది. బంధాలు లేకుండా కుటుంబం లేదు, బాధ్యతలు లేకుండా కుటుంబం లేదు. బంధాలు లేకుండా కుటుంబం కనబడదు, బాధ్యతలు లేకుండా కుటుంబం కనబడదు. సంఘము కూడా కుటుంబము లాంటి బాధ్యతలు. ఎందుకంటే కుటుంబాల సమూహము సమాజము, కుటుంబాల సమూహము సమాజం. అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది అని. కుటుంబాలు బాగుంటే అంటే అర్థం ఏంటంటే కుటుంబాల్లో బంధాలు, బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తే అని అర్థం. కుటుంబాలు బాగుండడం అంటే అర్థం ఏంటంటే కుటుంబాల్లో బంధాలు, బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తే, సరిగ్గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా సమాజము బాగుంటుంది. అలాగే దేవుని సంఘము మనకు నేర్పించే చాలా విశిష్టమైనది ఏంటంటే బంధాలు, బాధ్యతలను నేర్పించేది.
క్రీస్తు యేసునందు మనందరము ఏక కుటుంబం. అందుకనే మన కొరకు దేవుని పిల్లలు ప్రాణం పెట్టారు. మన కొరకు ప్రాణం పెట్టారు. యేసు ప్రభువు ప్రాణం పెట్టినట్టుగా ఆయనను ప్రేమించిన వారు సంఘములో పనిచేస్తూ, సంఘ క్షేమం కొరకు పనిచేస్తూ, సంఘ స్థాపనలో పనిచేస్తూ ప్రాణం పెట్టారు. అంత బలమైన బంధము, ప్రాణం పెట్టే అంత బలమైన ప్రేమ బంధము సంఘములో ఉన్నది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు తెలిసిన ఒక తమ్ముడు, నాకు తెలిసిన ఒక సోదరుడు, ఆయనకు 2 టాటా ఏస్ వెహికల్స్, 2 ఆటోలు ఉండే. నేను ఒకరోజు మార్కాపురంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ తమ్ముడు నడుచుకుంటూ పోతున్నాడు. నేను బండి ఆపి ఎక్కించుకున్నాను. ఏనాయనా నడుచుకుంటూ పోతున్నావు, నీ పల్సర్ బండి ఏమైపోయింది అని అంటే, లేదు సార్ అమ్మేశానన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, కోర్టుకి వెళ్తాను అన్నాడు. అక్కడ కోర్టులో ఏం చేస్తున్నావు అంటే, ఒక లాయర్ దగ్గర గుమస్తాగా చేస్తాను అన్నాడు. మరి నీ వెహికల్స్ అన్నీ ఏమైపోయినాయి, అవి కదా నీ జీవనాధారం అంటే, అవి కూడా లేవు, అమ్మేశానన్నాడు. ఎందుకు అమ్మేశావనంటే, నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, అందుకని నాన్న హాస్పిటల్లో చూపించడానికి నేను 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాను. ఆ వరుసలో భాగంగా నా దగ్గర ఉన్న వస్తువులు, వాహనాలు, పొలాలు మొత్తం అమ్మేశానన్నాడు. మరి నాన్న బాగున్నాడా అని అంటే, లేదు నాన్న చనిపోయాడు అన్నాడు. నాన్న చనిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే సమయంలో అలాంటి మంచి కుమారుడిని కన్నందుకు ఆ తండ్రిని అభినందించాను నేను. ఇదేం చెప్తుంది అనంటే, ఎందుకోసం ఆ కుమారుడు తన భవిష్యత్తు కోసం అని ఆలోచన చేయకుండా, నేను నా భార్య, నా పిల్లలు బాగుంటే చాలు, ముసలోడు చచ్చిపోతాడు కదా, పోతే పోయాడని వదిలేయకుండా ఎందుకు అంత ఖర్చు ఎందుకు పెట్టాడు అనంటే, కుటుంబం అంటేనే బంధం, కుటుంబం అంటేనే బాధ్యత. నేటి దినాల్లో దీనికి భిన్నంగా మనకు సంఘాలు కనబడుతున్నాయి. సంఘము సంత మార్కెట్ అయిపోయింది. మార్కెట్లోకి వెళ్ళి మనకు బుద్ధి పుట్టినవి కొనుక్కొని వెళ్ళిపోయినట్టుగా, సంఘాల్లో నేడు మనము బంధాలు, బాధ్యతలు లేనట్టుగా వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. సంఘాల్లో నేటి దినాల్లో 99% మంది బాధ్యతలు, బంధాలు లేనివారుగా ఉన్నారు. పలానాళ్ళకు బాగలేదు అనంటే ఏం లేదు, ఏమి చలనం లేదు. పలానా చోట ఏదో అవసరత ఉంది, ఏం చలనం లేదు. పలాని ప్రదేశాల్లో ఇబ్బంది పడుతున్నారు, ఏం చలనం లేదు. మనం అపోస్తల కార్య గ్రంథంలో మనం ఎరుగుదము, పౌలు గారు సొమ్ము సేకరించి పెట్టమన్నాడు. ఎవరి కోసం? పౌలు గారు సొమ్ము సేకరించి పెట్టండి అన్నాడు. ఎవరి కోసం? అక్కర్లో ఉన్నవారు. కాదండి, పౌలు గారు సొమ్ము సేకరించి పెట్టాడు, మనందరం ఎరుగుదాం. అది పరిశుద్ధులు పలానా చోట అక్కర్లో ఉన్నారు, కరువులో ఉన్నారు, వాళ్ళకి మనం సహాయం చేయాలి అన్నాడు. సంఘ ప్రారంభంలోనే మనం చదువుతాము, అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో, వారు అక్కర్ల కొలది పంచిపెట్టిరి అన్నాడు. అక్కర్ల కొలది పంచిపెట్టిరి. కాయలాబడిన వారి విషయమై దుఃఖపడ్డారు, అక్కరలు కలిగిన వారి కోసము వారు సొమ్ము సేకరించారు. అంటే దీని అర్థం ఏంటంటే, సంఘాల్లో బంధాలు, బాధ్యతలు ఉండాలి. అందుకే కుటుంబంతో సంఘాన్ని పోల్చాడు ఆయన. కుటుంబంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి సరైన బంధాలు, బాధ్యతలతో మిళితమై ఉంటాడో, సంఘంలో కూడా అదే వరుస, అదే క్రమం జ్ఞాపకం పెట్టుకుందాము. ఇవి లేకపోతే, బంధాలు, బాధ్యతలు లేకపోతే కుటుంబాలు ఎలాగ పాడవుతాయో సంఘము కూడా అలాగే పాడవుతుంది. నేడు మనం సంఘానికి ఉన్న విశిష్టతను కోల్పోయాం. దాన్ని వ్యక్తిగతంగా మరింత లోతుగా ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. 5వ మాట, సంఘము అంటే ఆయన భార్యతో పోల్చాడు. సంఘము అంటే మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాము. ఆయన స్త్రీలారా, పురుషులారా అంటూ ఆయన మాట్లాడుతూ భార్య, భర్త
ఒకరితో ఒకరు ఎలాగుండాలో ఆయన చెప్తూ ఆఖరిగా చెప్పాడు, నా ఉద్దేశము భార్యాభర్తల గురించి చెప్పడం కాదు, నా ఉద్దేశము క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెప్పడము అన్నాడు. పురుషుడు క్రీస్తుకు ముంగుర్తుగా ఉండగా సంఘము స్త్రీకి లేక భార్యకు ముంగుర్తుగా ఉంది. ఆఖరిగా ఏమన్నాడో చూడండి. ఆఖరిగా ఏమన్నాడు అనంటే 23వ వచనం, 33 క్షమించండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్లే తన భార్యను ప్రేమింపవలెను. తర్వాత మాట చూడండి, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను అన్నాడు. భార్య అనగానే మనకు జ్ఞాపకం వచ్చే మాట ఏంటంటే 2 పదాలు ఈ భాగంలో మనము ప్రతి వివాహంలో ప్రస్తావిస్తాం. అదేంటంటే విధేయత, భయము, లోబడి ఉండడము, భయపడ్డము అనేవి 2 మనం చూస్తాం. భయపడ్డం అంటే ఇక్కడ వణకడం కాదు, గౌరవించడం. భయపడ్డము అంటే అర్థం ఏంటంటే గౌరవించడం. భర్త ఇంట్లోకి వస్తున్నాడంటే గడగడ గడగడ వణుకుతూ ఉండడం అని కాదు అర్థం. భర్త పట్ల భార్య గౌరవంగా ఉండాలి అని ఇక్కడ అర్థం. భర్త పట్ల భార్య గౌరవంగా ఉండాలి. భర్తకు భార్య విధేయురాలై ఉండాలి, దాసురాలు కాదు. మళ్ళీ జ్ఞాపకం పెట్టండి, దాసురాలు వేరు, విధేయురాలు వేరు. దాసురాలు కాదు, విధేయురాలు. అప్పుడే అది కుటుంబానికి బాగుంటుంది అని మనం గమనిస్తున్నాం. కుటుంబానికి బాగుంటుంది. బ్రదర్ అన్ అసెంబ్లీ వారి మీద ఉన్న అపవాదం ఏంటంటే సంఘాల్లో స్త్రీలు మౌనం అయితే కుటుంబాల్లో పురుషుల మౌనం అనే అపవాదం ఉంది మన మీద. అంటే ఇళ్లలో అంతా ఆడవాళ్ళదే పెత్తనం, మగవాళ్ళదేం ఉండదని. భర్త ఎక్కడైనా శిరస్సుగానే ఉండాలి, భార్య ఎక్కడైనా శరీరంలాగే ఉండాలి. శిరస్సుకు శరీరము లోబడినట్లుగా భార్య భర్తకు విధేయురాలై ఉండాలి. ఆ క్రమం ఎప్పుడు మిస్ కాకూడదు. విధేయత అనేది ప్రేమకు చూసే చిహ్నం కానీ విధేయత అనేది యజమానికి దాసునికి ఉన్న సంబంధం కాదు. ఈ మాట జ్ఞాపకం. భార్యాభర్తల మధ్య ఉన్న విధేయత ప్రేమకు గుర్తు. భార్యాభర్తల మధ్య ఉండే ఆ భయము అనేది గౌరవానికి గుర్తు. అంటే పరస్పర గౌరవము, పరస్పరమైన ప్రేమకు గుర్తు అది. కాబట్టి భార్య అనగానే భయముతో కూడిన విధేయత మనకు కనబడుతోంది. భయముతో కూడిన విధేయత మనకు కనబడుతుంది. సంఘము క్రీస్తు ఎడల, క్రీస్తుకు ఎల్లప్పుడూ విధేయత కనపరచవలసిన ఆ స్థితిలోనే ఉండాలి. సంఘము క్రీస్తుకు లోబడి జీవించాలి అని మనం జ్ఞాపకం పెడదాం. అంటే క్రీస్తు శిరసత్వం కింద, ప్రభుత్వం కింద. అందుకే మనకు పాత నిబంధనలో ఎక్కువ ప్రస్తావించబడిన మాట, క్రొత్త నిబంధనలో మనకు ప్రస్తావించబడే మాట ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు, ప్రభు యొక్క అనే పదాన్ని ఎక్కువ వాడారు. పాత నిబంధనలో యెహోవా అనే ప్రస్తావించిన పేరును క్రొత్త నిబంధనలో ప్రభువు అనే పేరును ప్రస్తావించారు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే 2 కారణాలు. ఒకటి, ట్రాన్స్లేషన్లో ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా ఆయన నామమును అనవసరంగా వ్యర్థంగా ఉచ్చరించకూడదనే దానికి భయపడి ట్రాన్స్లేషన్లో ఈ పదాన్ని తయారు చేశారు, ప్రభు అనే పదము. రెండవ మాట ఏంటంటే ప్రభువు అనే మాట ఆయన రాజు అని మనకు సూచిస్తుంది. సంఘములో క్రీస్తు రాజరికము, క్రీస్తు ప్రభుత్వము ఉండాలి. సంఘములో క్రీస్తు రాజరికము, క్రీస్తు ప్రభుత్వం ఉండాలి. సంఘములో క్రీస్తుకు అలాంటి ప్రాధాన్యత ఉండాలి. అందుకే సంఘము ఒక రాజుకు రాజ్యము లోబడినట్టుగా, ఒక పురుషునికి భార్య లోబడినట్లుగా సంఘము క్రీస్తుకు లోబడాలి. ఒక రాజుకు సమాజం భయపడినట్టుగా మనము క్రీస్తుకు భయపడాలి. అందుకని ఆయన భార్యతో పోల్చాడు. ఆఖరి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2లో కన్యక అనే పదాన్ని మనం చూచాం. సంఘము కన్యకతో పోల్చాడు. కన్యకతో పోలుస్తూ అక్కడ ఒక మాట అన్నాడు, పవిత్రురాలైన కన్యకనుగా అన్నాడు. పవిత్రురాలైన కన్యకనుగా. కన్యక
అనే పదానికి ఉన్న విశిష్టతే పవిత్రత. కన్యక అనేది పవిత్రత, కట్టుబాటు మనకు నేర్పించేది. అందుకే ఇక్కడ ఏమనంటే క్రీస్తు సరళత నుండి తప్పిస్తుందేమోనని 3వ వచనంలో మనం చదువుతున్నాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో అని భయపడుచున్నాను అన్నాడు. సరళత అనేది కట్టుబాటును సూచించేది. సరళత, పవిత్రత అనేది ఇక్కడ ప్రభువు యొక్క నియమ నిబంధనలను చూపించేది. వివాహానికి ముందు జీవితము కట్టుబాట్ల మధ్య ఉండాలి. అందుకే మనము వివాహ సంబంధాల కోసం వెతుకుతూ వెళ్ళినప్పుడు మనం కుటుంబాన్ని గురించి ఎంక్వైరీ చేసేది ఏంటంటే వీళ్ళు పద్ధతి గల వాళ్ళేనా అని అంటాం. పద్ధతి గల వాళ్ళేనా అంటే అర్థం ఏంటి? వీళ్ళు కట్టుబాట్ల మధ్య ఉన్నారా, విచ్చలవిడిగా పెరిగారా అని అర్థం. కట్టుబాట్ల మధ్య ఉన్నారా, విచ్చలవిడిగా పెరిగారా? ఊరంతా ఈ అమ్మాయిదేనా అన్నారనుకోండి, అబ్బాయి ఇట్లాంటి అమ్మాయి మా కోడలు కావాలంటారు ఎవరైనా. మనం కోరుకునేది ఏంటి అని అంటే ఈ అమ్మాయి ఇంట్లో తలకు దించితే కాలేజీలో తలెత్తిద్దండి, చాలా పద్ధతి గల అమ్మాయి అని అంటే అట్లాంటి వాళ్ళు మనం ఇష్టపడతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ కన్యక అనే మాట మనకి ఏం చెప్తుంది అని అంటే కుటుంబ కట్టుబాట్లకు లోబడిన అమ్మాయి. కన్యక అనే మాట సమాజ కట్టుబాట్లకు లోబడిన అమ్మాయి. కట్టుబాట్లు, పద్ధతులు కుటుంబాల్లో ఉన్నాయి. వాటికి లోబడి కుటుంబ మర్యాదను కాపాడుతూ సమాజంలో తన మర్యాదను కాపాడుకుంటూ జీవించేది కన్యక. అంటే కన్యక అనే అమ్మాయి మనకి ఏం చెప్తుందనంటే ఒకటి తన శరీరం పట్ల తనకున్న క్రమశిక్షణ, కుటుంబం పట్ల తనకున్న బాధ్యతలు, ఈ రెండు చూపిస్తుంది. ఈ అమ్మాయి జీవించే జీవన విధానం మీద కుటుంబం యొక్క పరువు ఆధారపడి ఉంటుంది, కుటుంబానికి ఉన్న పేరు ఆధారపడి ఉంటుంది, తన జీవితాన్ని గురించి కూడా ఉంటుంది. అందుకనే ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే అపవాది ఏదైనా తోటలో హవ్వను దేవుని సరళత నుండి తప్పించాడు. తిరిగి క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తము చేత విమోచించి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. క్రీస్తు సరళతలో నుండి తప్పిపోయిన సమాజాన్ని, దేవుని మార్గములో నుండి తప్పిపోయిన సమాజాన్ని క్రీస్తు తిరిగి తన మార్గంలోని తెచ్చుకున్నాడు. అయితే సంఘములోనికి అపవాది ప్రవేశించి తప్పిస్తాడేమో అని భయపడుతున్నాను అన్నాడు. అవును కదా, కొరింథీ పత్రికలో అపవాది తప్పించలేదా? అపవాది విభేదాలతో తప్పించాడు, అపవిత్రతతో తప్పించాడు. వారిలో ఉన్న వివాదాలు ప్రార్థన ద్వారా పరిష్కరించుకోకుండా లోకస్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ద్వారా తప్పించాడు. నేడు కూడా మనం చూస్తున్నాము. నేడు అనేక రకాల వివాదాలు. ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, పాస్టర్లే 2-3 ఉంచుకున్నారు అన్నాడు. దాన్ని తీసి యూట్యూబ్లో పెట్టాడు. ఏమంటే బజారు పాలు చేయడం లేదా? క్రమశిక్షణ, కట్టుబాటు లేదు కదా. కాబట్టి ప్రియులారా, కన్యక అనే మాట మనకు క్రమశిక్షణను, కట్టుబాటును, నియమాన్ని, పవిత్రతను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ పోలికలు మనకున్న బాధ్యతలు, మనకున్న ప్రేమానుబంధాలు, మనము జీవించవలసిన విధానాన్ని ఇవన్నీ చూపిస్తున్నాయి. కాబట్టి సంఘము అనేది పోలికలతో ప్రభువు చెప్పడానికి కారణం ఏంటి అనంటే అది ఎంత ప్రాముఖ్యమైనది అన్నది మనకు అర్థం కావాలి, అది ఎంత విలువైనది అన్నది మనకు అర్థం కావాలి. అందుకని ప్రభువు ఈ పోలికలతో మనకు సంఘాన్ని గురించిన పాఠాలు నేర్పించాడు. ఇవి మనసులో ఉంచుకుందాము. నేను మరలా వాటిని జ్ఞాపకం చేసి పాఠం ఆపుతాను. సంఘము అంటే క్రీస్తు శరీరం, సంఘము అనంటే దేవుని ఇల్లు, సంఘము అనంటే పరిశుద్ధ దేవాలయము, సంఘము అంటే కుటుంబం, సంఘము అంటే భార్య, సంఘము అంటే కన్యక. ఈ పోలికలతో ప్రభువు పోల్చి మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాము.
మనమున్న స్థానిక సంఘాల్లో ఈ విధానాల్లో ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకుందాం. ఈ పోలికలకు తగినట్టుగా జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకుందాం. ప్రభువు మన కొరకై ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, స్తోత్రాలు. ప్రకటించబడిన మాటలు మా హృదయాల్లో భద్రపరచమని మీ దయకు అప్పగిస్తూ యేసు ప్రభువు నామంలో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. అవును. సంఘం గురించి శ్రేష్టమైన రెండవ రోజు అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి చివరిగా ఎర్రపరెడ్డన్న ప్రార్థన చేస్తే ఈ కూడికను ముగించుకుందాం. నల్లమాడ ఎర్రపరెడ్డన్న. అన్న వందనాలు. ఓకే అన్న. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, కృపాసత్య సంపూర్ణుడా, మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, ఈ దిన ప్రవేశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాలంలో తండ్రి మీ సన్నిధిలో మేము ఆయా ప్రాంతాల నుంచి జూమ్ కార్యక్రమం ద్వారా చేరుకుని మీ వాక్యాన్ని తండ్రి ధ్యానించే భాగ్యం ఇచ్చారు. కృతజ్ఞతలు దేవా. ప్రభా, మీరు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా నిలిపారు. ప్రాణప్రాప్తులుగా మాకు ఇచ్చిన మరొక నూతన మీద ఆసుడు గోపాలను బట్టి స్తోత్రాలు. మరి ఈ దినం పాట పాడి తండ్రి నైనా మరి ప్రార్థన చేసిన చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి స్తుతిస్తున్నాం. ముఖ్యంగా బాధ్యత కలిగి తండ్రి కాన్ఫరెన్స్ పరిచయను తండ్రి మరి నిర్విరామంగా జరిగిస్తున్న మీ దాసుడు వర్ణవాసనను ఆయన కుటుంబాన్ని పరిచయను కూడా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ముందున్న సమయాన్ని మీ దయగల చేతులకు అప్పగిస్తుండగా మీరే మయం పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి దేన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలన్నా. మరి ఈ సమయాన్ని అన్న వందనాలు. చెప్తాం అన్న. వందనాలన్నా. బర్ణవాసన్. వందనాలు.